ఎస్ కూకట్పల్లి పిఎస్ పరిధిలో 3 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులు కలకలం రేపాయి. మెరీనా స్క్వైర్స్ అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ లోకి చొరబడి ఓ వ్యక్తిని డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు సమాచారం. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమంటూ 5 వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని, డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడి తమ్ముడు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులను సంప్రదించగా ఈలోపే బాధితుడిని ఫ్లాట్ నుంచి గేట్ వరకు నిందితులు తీసుకొచ్చారు. అదే సమయంలో గేట్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. 5లో 3 పరారీ కాగా నరసింహరాజు, రవీంద్రబాబు అనే 2 నిందితులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ అందిస్తారు. అరుణ్, వ్యక్తి దగ్గర డబ్బులు డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లో తెలిపి శ్రీకాకుళం చెప్పిన మెరీనా స్టైల్ అపార్ట్మెంట్ అయితే ఉందో ఆ ప్లాట్ లోకి 5 మంది వ్యక్తులు ఒక వ్యక్తిని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించిన ఘటన జరిగింది. అయితే వాళ్ళు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల మంది చెప్పి ఖచ్చితంగా 3 కోట్ల డబ్బులు ఇవ్వాలంటూ వాళ్ళు బెదిరింపులు చేపట్టారు. అయితే బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయా తమ్ముడికి ఫోన్ చేయించి నగలు తెప్పించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే భాగంగానే బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి తిరిగిగా డబ్బులు తెప్పించే ప్రయత్నంలో భాగంగానే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే చెప్పడం జరిగింది. అయితే వచ్చిన నేపథ్యంలోనే ఆయన బాధితుడి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సంప్రదించారు. ఈలోపే అయితే పోలీసులు అక్కడికి చేరుకున్న తరుణంలోనే ఎవరైతే 5 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో 5 మంది నిందితులు ఆ బాధితుడిని అక్కడికి మెరీనా అపార్ట్మెంట్ నుంచి ఆ గేట్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నం గేట్ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నంలోనే అక్కడికి ఎస్ఓటీ పోలీసులు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు చేరుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు చేరుకున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి 3 కూడా పరారయ్యారు. అయితే నరసింహరాజు, రవీంద్రబాబు అనే 2 నిందితులను అయితే అరెస్ట్ చేశారు. నకిలీ పోలీసుల ముందు చెప్పుకొని బాధితుల దగ్గర డబ్బులు చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు జాగ్రత్తగా తమ్ముడితో సంప్రదించి ఈ పోలీసులకైతే సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం పోలీసులు 5 మందిని పట్టుకునే ప్రయత్నంలోనే 3 పరారయ్యారు. నరసింహరాజు, రవీంద్రబాబు అనే 2 కూడా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులో భాగంగానే ఇలా ఇప్పటి వరకు వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు, ఇంకెవరి దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేశారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ప్రస్తుతం అయితే 2 అరెస్ట్ చేశారు. మిగతా 3 కూడా పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు తెలుస్తాను. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.